అమ్మా, నువ్వు నా బూట్ల లేసులు కడతావా? సమా సమా అమ్మా, నేను తయారైపోయాను. పదవి బస్సు వచ్చేసింది. అమ్మ ఎప్పుడు ఇంటి పనుల భారంతో తల్లకిందులవుతుంది. కాని ఎందుకు నాన్న తనకి ఏ సహాయము చెయ్యరు? నాకు తెలుసు నాన్న ఆఫీస్కెళ్తారు. కాని అమ్మ అయితే ఇంటిని శుభ్రపరుస్తుంది, అందరి కోసం వంట చేస్తుంది, ఇంకా ఆఫీస్ కూడా వెళ్తుంది. నేను ఈ విషయం గురించి ఈషా మేడంతో మాట్లాడాను. థ్యాంక్ యూ పిల్లలు, ఇవాల్టి క్లాస్ అయిపోయింది. ఒకవేళ మీరేమైనా ప్రశ్నలు అడగాలనుకుంటే నా దగ్గరకు రండి. మ్యామ్, మా అమ్మ నాకు తమ్ముడికి సహాయం చేస్తుంది, స్కూల్ కోసం తయారు చేస్తుంది, అమ్మ అందరి కోసం వంట కూడా చేస్తుంది, ఇంకా ఆఫీసుకు కూడా వెళ్తుంది. నేను ప్రతి సాయంత్రం అలసిన అమ్మను చూస్తే హాయిగా అనిపించదు. ఎందుకని పనంతా ఒంటరిగా అమ్మే చేస్తుంది? నాన్నెందుకు సాయం చెయ్యరు? కేవలం మహిళలే ఇంటి పనులన్నీ చెయ్యగలరా? సమా, నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు దీన్ని గమనించి నాతో చర్చిస్తున్నావు. ఇంట్లో మహిళలే అన్ని పనులు చేయడమనేది సరైన పని కాదు. ఒక వ్యక్తి యొక్క లింగం మరియు జెండర్కి, దాని పాత్ర మరియు బాధ్యతలకు ఏమాత్రం సంబంధం లేదు. ఇంటిని నడపడానికి ప్రతి వ్యక్తి సహకరించాలి, అలాగే కలిసి ఇంటి పనులు చెయ్యాలి. ఓకే మ్యామ్, కానీ లింగం అంటే ఏమిటి మ్యామ్? సమా, లింగం ఒక జీవ సంబంధ గుర్తింపు. అది శరీర అవయవాల మీద ఆధారపడి ఉంటుంది. అవి జన్మతః వచ్చినవి. ఓకే మ్యామ్, మరి జెండర్ అంటే ఏమిటి? మన జీవ సంబంధ లింగం ఆధారంగా మనం ఎలా ప్రవర్తించాలని సమాజం ఆశిస్తుందో అది జెండర్. ఉదాహరణకు, ఆడవాళ్లు మొత్తం ఇంటి పనులు చెయ్యాలని ఒక సాధారణ నమ్మకం. మ్యామ్, సరిగ్గా అలాగే మా ఇంట్లో కూడా జరుగుతోంది. ఇది తప్పని నాకు అనిపిస్తుంది. సరిగ్గా చెప్పావు సమా, ఇది ఏమాత్రం సరైంది కాదు. స్టీరియో టైప్ గా పిలవబడే ఇలాంటి వాటి గురించి ప్రశ్నించడం మనకు ముఖ్యం కూడా. నీకు తెలిసే ఉంటుంది, ప్రపంచంలో ఎక్కువ మంది షెఫ్లు పురుషులని, అలాగే వారు కేవలం మహిళలే వంట చేయగలరన్న ఈ స్టీరియో టైప్ ని ఛేదించారు. ఇదే విధంగా బాక్సర్ అయిన మ్యారీకామ్ మహిళలు కూడా పోరాడగలరని నిరూపించింది. అలాగే వారు కూడా అంతే దృఢంగా ఉంటారు. ఇవి కొన్ని ఉదాహరణలు. ఇవి నువ్వు గుర్తుంచుకోవలసినవి. అలాగే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. నేను మా అమ్మా నాన్నతో తప్పకుండా చర్చిస్తాను. ఎప్పుడైనా నా చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతూ ఉంటే వాటిని వెంటనే ప్రశ్నిస్తాను. పద్మా, డిన్నర్ తయారైందా? నువ్వు మనందరి కోసం తినేందుకు ఏదైనా తయారు చెయ్యి. అప్పుడు మనం ట్రైన్లో ఆకలితో ఉండం. అలాగే. సరిగ్గా చెప్పావు సమా, ఇది ఏమాత్రం సరైంది కాదు. స్టీరియో టైప్ గా పిలవబడే ఇలాంటి వాటి గురించి ప్రశ్నించడం మనకు ముఖ్యం కూడా. వేద్, వేద్. అక్క, వస్తున్నా. నాన్న, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? తప్పకుండా సమా, చెప్పు, ఏమిటి సంగతి? మీరు అమ్మకి ఇంటి పనుల్లో సాయం ఎందుకు చెయ్యరు? నేను రోజంతా ఆఫీసులో పనిచేస్తాను. ఇంటికి వచ్చేసరికి అలసిపోతాను. అప్పుడు నేను టీవీ చూడడం, విశ్రాంతి తీసుకోవడం ఇష్టపడతాను. కానీ అమ్మ కూడా ఆఫీస్కి వెళ్తుంది కదా. అయినా అమ్మ ఇంటికి తిరిగొచ్చాక వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, అలాగే ఇతర ఇంటి పనులన్నీ చేస్తుంది. సమా, నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు? ప్రతి ఇంట్లో తల్లి వంట చేస్తుంది, ఇంకా ఇంటి పని చేస్తుంది. ఇది మన సమాజంలో సహజం. అయినా ఇందులో తప్పేమీ లేదు. లేదు నాన్న, ఇది తప్పు. మా టీచర్ కూడా ఇలాంటి విశ్వాసాల గురించి చెప్పారు. ఇది కొన్ని పరిస్థితుల్లో ఒక జెండర్ను మరొక జెండర్ కంటే శక్తిశాలిని చేస్తుంది. మనందరి కోసం వంట చేయడం అమ్మ బాధ్యత కాదు. మేడం చెప్పారు, మనమంతా కలిసి పని చెయ్యాలని, ఇంకా ఒకరి కోసం ఒకరు సహాయం చేసుకోవాలని. అవును సమా, నాకు అర్థమైంది. మీ టీచర్ చెప్పింది నిజమే. నాకు నా తప్పేమిటో అర్థమైంది. నేను అమ్మకి వంట చేయడంలో సాయం చేస్తాను. రేపు మనం సిమ్లా వెళ్ళడానికి బ్యాగ్ కూడా ప్యాక్ చేస్తాను. ధన్యవాదాలు నాన్న. థ్యాంక్ యూ తల్లి, నా పొరపాటును వేలెత్తి చూపించినందుకు. ఏ ఇంట్లో జెండర్ సమానంగా పరిగణించబడతారో అలాంటి స్త్రీ ఉంటే ఇంటికి ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి స్టీరియోటైప్స్ గురించి చర్చించటం, వాటి గురించి మాట్లాడడం ముఖ్యం. నేను ఇంట్లో ఈ సమస్యల గురించి మాట్లాడినట్లే అందరూ మాట్లాడాలి. వేద్, ఏమైంది? నువ్వు చాలా భయపడుతున్నట్లున్నావు.
అక్క నాకు వీళ్ళంటే చాలా భయం. వీళ్ళెవరు? వేద్, ఇందులో భయపడాల్సిందేమీ లేదు. ట్రాన్స్జెండర్లు మనలాంటి వాళ్లే. తమ జీవ సంబంధ లింగం ఆధారంగా వారి జెండర్ గుర్తించబడదు. మా క్లాస్ టీచర్ మ్యామ్ చెప్పారు, వారు తమకు ఏ జెండర్ ఎంచుకోవాలనేది ప్రతి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనం వారి జెండర్ ఎంపిక ఆధారంగా వారిని తక్కువగా చూడకూడదు. అందుకే భయపడకూడదు. కానీ అక్క, వాళ్ళు అందరి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? సమాజం ట్రాన్స్జెండర్ కి సమాన అవకాశాలను ఇవ్వదు. ఆ కారణంగా వారికి తమ రోజువారీ అవసరాలను తీర్చుకోవటానికి సవాళ్లు ఎదురవుతాయి. అందుకే వారు అందరి నుంచి డబ్బులు అడుగుతారు. అమ్మా, నాన్న, మేము వారికి హెల్ప్ వెంటనే ఇదంతా చేయొచ్చా? ఆపేయండి. ప్రతి వ్యక్తికి తమకు నచ్చిన విధంగా జీవించే స్వాతంత్ర్యం ఉంది. మీరందరూ వీరిని క్షమాపణ కోరాలి. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకండి. మేము మా తప్పుని తెలుసుకున్నాం, సిగ్గుపడుతున్నాం. ధన్యవాదాలు సార్. మా జెండర్ లేదా జీవనం సాగించే పద్ధతిని ఎంచుకోవడం మా బలహీనత కాదని ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే దీని ఆధారంగా మా పట్ల భేదభావం చూపించకూడదు. వాళ్ళు చెబుతున్నది నిజమే. మనం మనుషులందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. అలాగే మనుషులు ఎలా ఉన్నా వారిని అంగీకరించాలి. ప్రతి ఒక్క కుటుంబం మరియు సమాజంలో జెండర్ సమానత్వం అత్యంత ముఖ్యం. పిల్లల తల్లిదండ్రులే వారికి మొదటి ఆదర్శమవుతారు. తల్లిదండ్రులు ఇంటి పనులను కలిసి చేయడం ముఖ్యం. అలాగే పిల్లలతో వారి వయస్సును బట్టి జెండర్ సంబంధ విషయాల గురించి మాట్లాడండి. తద్వారా వారు ఎక్కువ అవగాహన కలిగి జెండర్ పరమైన బాధ్యత కలిగి గౌరవప్రదంగా తయారవుతారు. లింగం, జెండర్, జాతి, ధర్మం, సామాజిక, ఆర్థిక లేదా విద్యా స్థాయిలతో సంబంధం లేకుండా పరస్పరం గౌరవం ఉండాలి. ఈ మౌలిక విలువలు జెండర్ సమాన సమాజానికి బలమైన పునాదులను వేస్తాయి.